ఓం శాంతి. అందరు ఉన్నారు కదా లైన్లో? 7/1/21 मुरली। मीठे बच्चे, जब यह भारत स्वर्ग था तब तुम घोर सोजरे में थे, अभी अंधियारा है फिर सोजरे में चलो। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఎప్పుడైతే భారతదేశం స్వర్గంగా ఉండేదో అప్పుడు మీరు ప్రకాశంలో వెలుగులో ఉండేవారు. ఇప్పుడు మీరు అంధకారంలోకి వచ్చారు కదా, అందుకని మళ్ళీ వెలుగులోకి వెళ్ళాలి. ఎప్పుడైతే భారతదేశం స్వర్గంగా ఉండేదో అప్పుడు ప్రకాశంలో ఉండేటువంటి వారు తర్వాత అంధకారంలో వచ్చారు కదా, మళ్ళీ ఇప్పుడు వెలుగులోకి వెళ్ళాలి. प्रश्न, बाप अपने बच्चों को कौन सी एक कहानी सुनाने आए हैं? బాబా తన పిల్లలకు ఏ కథ వినిపించడానికి వచ్చారు అంటున్నారు. బాబా ఏ కథ వినిపించడానికి, పిల్లలకు కథ వినిపిస్తారు కదా, అలా బాబా ఏ కథ వినిపించడానికి వచ్చారు అంటున్నారు. బాబా कहते मीठे बच्चे, मैं तुम्हें 84 जन्मों की कहानी सुनाता हूँ. బాబా అంటారు, మధురమైన పిల్లలు, నేను మీకు 84 జన్మల కథను వినిపిస్తున్నాను. तुम जब पहले पहले जन्म में थे एक ही दैवी धर्म था, फिर तुमने ही 2 युग के बाद बड़े बड़े मंदिर बनवाए हैं. మీరు మొట్టమొదట జన్మలో ఉన్నప్పుడు ఒకే ఒక్క దైవీ ధర్మానికి చెందిన వారిగా ఉండేవారు. మీరే 2 యుగాల తరువాత, అంటే ద్వాపరయుగం వచ్చిన తర్వాత పెద్ద పెద్ద మందిరాలు అవన్నీ కట్టారు, భక్తి అనేది ఆరంభించారు. ఇప్పుడు ఇంకా ఇది అంతిమంలో కూడా అంతిమ జన్మ. మీరు పిలుస్తూ వచ్చారు కదా, దుఃఖహర్త సుఖకర్త రండి అని, అందుకనే బాబా వచ్చారు అంటున్నారు. పాట, ఆజ్ అంధేరే మే హే ఇన్సాన్ అని. ఈరోజు మానవుడు అంధకారంలో ఉన్నాడు అని చెప్పి. ఓం శాంతి. అంటే బాబా ఏం చెప్తున్నారు అంటే, ఈ గుళ్ళు గోపురాలు పెద్ద పెద్ద మందిరాలు భక్తి మొదలయ్యాక మీరే కట్టారు అని అంటున్నారు. ఫస్ట్ ఏమో దేవతా ధర్మానికి చెందిన వారుగా మీరే ఉన్నారు, తర్వాత భగవంతుడికి దేవతలకి అన్నీ కూడా మీరే కట్టారు అని. అంటే భక్తి ఉన్నప్పుడు మనము కట్టాము, ఇప్పుడు మరలా భాగ్యం తయారు చేసుకొని మళ్ళీ దేవతలుగా అయ్యే సమయము అని చెప్పనమాట. ఎందుకంటే అత్యంత ఎక్కువ భక్తి కూడా మనం చేసేసాము కాబట్టి ఆ కనిపించే గుళ్ళు గోపురాలు అవన్నీ కూడా మనం కట్టినవే అని చెప్పనమాట. ఇంకా ఇప్పుడు అవన్నీ కూడా తయారు చేయాల్సిన అవసరం అనేది లేదనమాట. మనకి శాస్త్రాలు లేకపోతే గుళ్ళు గోపురాలు ఇవన్నీ తయారు చేసింది మనమే, అవన్నీ కట్టింది కూడా మనమే అన్నమాట. ఓం శాంతి. तुम बच्चे जानते हो अभी यह कलयुग दुनिया है. మీకు తెలుసు ఇది కలియుగి ప్రపంచము. सब अंधियारे में हैं, पहले पहले सोजरे में थे. అందరూ అంధకారంలో ఉన్నారు, మొట్టమొదట వెలుగులో ఉండేటువంటి వారు. ఎప్పుడంటే భారతదేశం స్వర్గంగా ఉన్నప్పుడు మీరు వెలుగులో ఉండేటువంటి వారు. యహీ భారతవాసి అభి అప్నే కో హిందూ कहलाते हैं. అలాంటి భారతవాసీలు ఇప్పుడు స్వయాన్ని హిందువులము అని చెప్పుకుంటున్నారు, కానీ నిజానికి దేవీ దేవతలు మీరు అసలు మర్చిపోయి ఏం చెప్పుకుంటున్నారు, హిందువులు అని చెప్పుకుంటున్నారు. స్వర్గవాసిగా ఉన్నప్పుడు ఇంకా వేరే ఏ ధర్మాలు లేవు, ఒక్కటే ధర్మము. స్వర్గము అన్నా సత్యుగాన్నే అంటారు, వైకుంఠము అన్నా సత్యుగాన్నే. అలాగే ముస్లిమ్స్ బహిష్త్ అని పిలిచేది కూడా సత్యుగాన్నే, హెవెన్ అని పిలిచేది కూడా సత్యుగాన్నే. ఇవన్నీ కూడా సత్యుగం యొక్క పేర్లే అని బాబా అంటున్నారు. यह सब इस भारत के नाम थे. భారత్ పవిత్ర और ప్రాచీన ధనవాంత అన్నీ కూడా భారతదేశం యొక్క పేర్లే. ఈ భారతదేశం పవిత్రంగా ఉండేది, ప్రాచీన కాలంలో చాలా ధనవాన్గా ఉండేది, ఇప్పుడు ఎంత నిరుపేదగా అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు కలియుగము. మీకు తెలుసు, మేము అంధకారంలో ఉండేవాళ్ళం ఇంతకు ముందు వరకు, బాబా రానంత వరకు అంధకారంలో ఉండేటువంటి వాళ్ళం. స్వర్గంలో ఉన్నప్పుడు వెలుగులో ఉండేటువంటి వారం. అక్కడ రాజరాజేశ్వరిగా ఉండేవారు, శ్రీ లక్ష్మీనారాయణులు ఉండేవారు.
సుఖధామము అని దాన్ని అంటారు. బాబా మళ్ళీ అలాంటి స్వర్గం యొక్క వారసత్వాన్ని ఇస్తున్నారు. జీవన్ముక్తి అని కూడా దాన్నే అంటారు. ఇప్పుడు ఉన్నది అందరూ జీవన బంధనంలో ఉన్నారు. ముఖ్యంగా భారతదేశము మరియు మొత్తం ప్రపంచము ఇప్పుడు జీవన బంధనంలో ఉన్నారు కదా అంటున్నారు. మొత్తం ప్రపంచం రావణాసురుని యొక్క జైల్లో ఉన్నారు అంటున్నారు, శోకవాటికలో ఉన్నారు. ఐసే నహి రావణ్ సిర్ఫ్ లంకా మే థా. రావణుడు అంటే లంకలో ఉన్నాడు అని అనుకుంటూ ఉంటారు, లంకా నగరానికి అధికారిగా ఉండేవారు అని అనుకుంటూ ఉంటారు. లేకపోతే సీతని తీసుకెళ్ళి ఆ విధంగా శోకవాటికలో పెట్టాడని అనుకుంటూ ఉంటారు. వాళ్ళైతే అశోకవాటిక అని చెప్తారు, కానీ నిజానికి శోకవాటిక అని బాబా అంటారు కదా. ఈ విధంగా వాళ్ళ గురించి వీళ్ళ గురించి అనుకుంటారు. నేనే శోకవాటికలో ఉన్నాను అనే విషయం ఎవరి మైండ్కి అర్థం కావట్లేదని బాబా అంటున్నారు. లంక అంటే ఈ సృష్టి అంతా కూడా నీళ్ల మధ్యలో ఉన్న ఒక లంక లాంటిదే అంటున్నారనమాట. తో రామ్ భారత్ మే థా, ఉస్నే ఆకర్ సీతా చురాయి. లంకలో ఉన్నట్లయితే రావణుడు సీతని, రాముడి దగ్గర నుంచి సీతను తీసుకెళ్ళిపోయాడు ఇట్లా అనుకుంటూ ఉంటారు భారతదేశంలో. యహతో సబ్ హే దంత కథాయి. బాబా అంటున్నారు అలాంటివి ఏమీ జరగలేదు పిల్లలు, ఇవన్నీ కూడా పుక్కిటి పురాణాలు ఉన్నాయి అంటున్నారు అన్నమాట. అంటే జనపదంలోంచి అట్లా 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 పుట్టుకొచ్చినాయి. గీతా హే ముఖ్య, సర్వశాస్త్ర శిరోమణి శ్రీమద్ భగవద్గీత. మరి సర్వశాస్త్ర శిరోమణి భగవద్గీత అనేటువంటిదే అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది అంటున్నారు. భారత్ మే మనుష్యతో కోయికి సద్గతి కర్ నహీ సక్తే. భగవంతుడు వినిపించినటువంటిది అని రాసింది ఒక గీత, అది కొంచెం దాంట్లో కొంత కరెక్ట్ ఉంది. భారతదేశంలో మనుషులెవ్వరూ కూడా ఒక మనిషి ఇంకో మనిషికి ఎప్పుడూ సద్గతిని ఇవ్వలేరు. సత్యుగంలో జీవన్ముక్తి ఉంది, దేవీ దేవతల యొక్క రాజ్యం ఉండేటువంటిది. ఆ వారసత్వము ఈ కలియుగం యొక్క అంతిమంలోనే పొందడం అనేది జరిగింది. భారతవాసిयों को यह पता नहीं है, ना कोई शास्त्रों में है. शास्त्रों में है भक्ति मार्ग का ज्ञान, सद्गति मार्ग का ज्ञान मनुष्य में बिल्कुल है नहीं. భక్తిలోనూ సద్గతిని పొందే దారి అనేది తెలియదు. అలాగే ఇప్పుడు కూడా ఎవరు కూడా నేర్పించలేరు. శాస్త్రాల్లో కేవలము ఈ యొక్క పుక్కిడి పురాణాలు ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి విషయాలు కూడా కలగలిపి రాయడం అనేది జరిగింది. సద్గతిని వాటితో పొందలేరు. కానీ ఎవరైనా సద్గతి ఎలా పొందాలి అంటే ఆ యొక్క శాస్త్రాలు చదవండనో లేకపోతే దాన పుణ్యాలు చేయండి, ఇట్లా రకరకాలుగా నేర్పిస్తూ ఉంటారనమాట. సత్యుగ और త్రేతా మే హే జ్ఞాన్ కి ప్రారబ్ధ. సత్య త్రేతాయుగాల్లో జ్ఞానం యొక్క ప్రారబ్ధం అనేది నడుస్తుంది. జ్ఞానం అనేటువంటిది నడుస్తుంది అనకూడదు, జ్ఞానం యొక్క ప్రారబ్ధం అనేది నడుస్తుంది అని అంటున్నారు. యహ జో వర్ష భారత్ కో థా వహ బాప్ సే సంగం పర్ మిలా హై. వారసత్వం ఏదైతే ఉందో అది బాబా నుండి సంగమంలో తీసుకున్నటువంటి వారసత్వమే అంటున్నారు బాబా. तुम यह भी जानते हो तो यह मिला भी है, यहाँ ज्ञान चलता आता. यह जो वर्षा भारत में था बाप से संगम पर ही मिला था, जो फिर अभी तुमको मिल रहा है. ఒకప్పుడు ఇలాగే సంగమంలోనే పొందారు, మరలా ఇప్పుడు పొందుతున్నారు. నరకవాసిగా అయిపోయినప్పుడు బేహద్దు దుఃఖీగా అయిపోతారు కదా, అప్పుడు పిలుస్తారు హే పతిత పావన దుఃఖహర్త సుఖకర్త అని పిలుస్తూ ఉంటారనమాట. సర్వకా క్యూంకి భారత్ ఖాస్ దునియా సబ్ మే 5 వికార్ హై. అందరి యొక్క మరి దుఃఖాలని హరించేవారు బాబా ఉన్నారు. ముఖ్యంగా భారతదేశము మరియు మొత్తం ప్రపంచం యొక్క దుఃఖాలని హరించేవారు అని 5 వికారాలు పట్టుకొని ఉన్నాయి కదా, మరి బాబానే కదా పతిత పావనుడు. నేను కల్పకల్పము సంగమంలో వచ్చి చేస్తాను అని బాబా అంటారు. తో యహ సర్వకా సద్గతి దాత. పావనంగా చేసేది బాబానే, సద్గతి దాత కూడా బాబానే ఉన్నారు అని చెప్పి. तो सर्व का सद्गति दाता अहल्याएँ गणिकाएँ और जो गुरु लोग हैं उनका भी उद्धार मुझे ही करना पड़ता है. బాబా అంటారు ఈ ప్రపంచంలో అహల్యం లాంటి వారు అంటే ఎవరైతే సమాజంలోంచి వెలివేయబడినటువంటి వారు ఉన్నారో, లేకపోతే అవయవాలు లోపాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, లేకపోతే
స్వామీజీలు, గురువులు, లేకపోతే పీఠాధిపతులు ఉన్నారో ఎవరి కళ్యాణమైనా కానీ ఎవరు చేయాలి? భగవంతుడు చేయాల్సిందే కదా. అందరి ఉద్ధరణ కూడా బాబా చేయవలసి ఉంటుంది కదా. అందుకని అహల్యలు, గణికలు, గురువులు వీరందరి యొక్క ఉద్ధరణ బాబా చేయడం జరుగుతుంది. నిన్న కూడా బాబా చెప్పారు కదా, వారు కూడా ఆత్మలే, వాళ్ళ శరీరంలో ఉన్నది కూడా ఆత్మే. ఎవరైనప్పటికీ కూడా వాళ్ళ ఉద్ధరణ చేయవలసింది కూడా నేనే, వాళ్ళు కూడా నా పిల్లలే అని చెప్పారనమాట. దీంట్లో అంటరాని వాళ్ళని కానీ, లేకపోతే ఫలానా వాళ్ళ పని చేసే వాళ్ళని ముట్టుకోకూడదు, వాళ్ళని క్లాస్కి రానివ్వకూడదు అలా అని కానీ ఇక్కడ ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా నేను తండ్రినే కదా, వాళ్ళకు కూడా హక్కు ఉన్నది కదా అని బాబా చెప్పారనమాట. శుభ్రంగా అయి ఎవరైనా వచ్చి క్లాస్లో కూర్చోవచ్చు అని. ఎందుకంటే చూడండి, ఏ విధంగా శుభ్రం చేసేవాళ్ళు, పాకి వాళ్ళు, లేకపోతే అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళకి ఇక్కడ ప్రవేశం లేదు, అక్కడ ప్రవేశం లేదు అని అంటూ ఉంటారు కదా. బాబా ఏమన్నారు నిన్న? ఎవరైనా ఈ ప్రపంచంలో ఎవరైనా మనుష్యాత్మలందరికీ తండ్రిని నేనే అని బాబా అన్నారు. ఎవరైనా కానీ శుభ్రంగా అయి వచ్చి ఈ జ్ఞానం అనేది పొందవచ్చు. వీళ్ళకి అర్హత లేదు, వాళ్ళకి అర్హత లేదు అని అనడానికి వీలు లేదు అని బాబా అన్నారనమాట. కాబట్టి అందరి యొక్క ఉద్ధరణ బాబా చేయవలసిందే. ఇది ఉన్నదే పతిత ప్రపంచము, పావనమైన ప్రపంచము అనే సత్యుగాన్ని అంటారు. భారత్ మే ఇన్ లక్ష్మీనారాయణ కా రాజ్యత, భారతదేశంలో ఈ లక్ష్మీనారాయణల రాజ్యం అనేటువంటిది ఉండేటువంటిది కదా. तो यह भारतवासी यह नहीं जानते स्वर्ग के मालिक थे, पतित खंड माना झूठ खंड. భారతవాసులకు తెలియదు పతిత ఖండము అంటే ఇది అసత్యమైన ఖండము అని అర్థం కూడా తెలియడం లేదు. మేము పతితులం పాపులం అని ఊరికనే పాటలు పాడతారు కానీ దాని అర్థం సరైనటువంటి అర్థం అనేది వారికి తెలియదు. పావనమైన ఖండం అంటే సత్యుగము. భారతదేశం ఒకప్పుడు పావనమైన ఖండంగా ఉండేటువంటిది, అవినాశీ ఖండంగా ఉండేటువంటిది. ఇది ఎప్పటికీ వినాశనం అవ్వదు. అంటే ఇక్కడ పూర్తిగా లేకుండా పోవడం అనేటువంటిది మాత్రం ఉండదు అంటున్నారు. ఒకప్పుడు లక్ష్మీనారాయణ రాజ్యం ఇప్పుడు రావణాసురుడి రాజ్యంలాగా నడుస్తున్నా ఉండడం అయితే ఎప్పటికీ ఉండే ఉంటుంది కదా. वह सभी बाद में आते हैं, मनुष्यों ने तो कल्प लाखों वर्ष का लिख दिया है. తర్వాత ఒక్కొక్కటి మార్చుకుంటూ వస్తూ ఉంటాయి కదా. మనుషులైతే కల్పం లక్షల సంవత్సరాలు అని రాసేశారు. బాబా అంటారు కల్పం యొక్క ఆయుష్ 5,000 సంవత్సరాలు మాత్రమే, 84 లక్షల జన్మలు ఉంటాయి అని కూడా రాసేశారు. ఇంకా ఏమని రాశారంటే ఒక మనిషి కుక్కలాగాను, పిల్లిలాగాను, గాడిదలాగాను కూడా పుట్టాల్సి ఉంటుంది. ఇలాంటి విషయాలన్నీ కూడా రాసేశారు. కానీ బాబా అంటారు ఎప్పుడు కూడా మనుష్యాత్మ అట్లా జన్మలు తీసుకోవడం అనేదే జరగదు అంటారు. 84 జన్మలు తీసుకున్నా 84 జన్మలు మనిషి జన్మలే ఉంటాయి కానీ ఒక జన్మలో గాడిద, ఒక జన్మలో పిల్లి ఇట్లా ఉండడం అనేది జరగదు అని చెప్పి. కానీ వాళ్ళు అట్లా చెప్తారు తప్ప దాని ఉద్ధరణ ఎలా చేసుకోవాలనేది వాళ్ళ దగ్గర కూడా ఏమీ సొల్యూషన్ అనేది ఉండదు. చెప్పడానికి చెప్పేస్తారనమాట. ఎవరు చూడొచ్చారు? ఎవరు చూడలేరు కదా. గాడిదలాగా పుట్టారా, లేకపోతే చీమలాగా పుట్టారా, లేకపోతే పిచ్చుకలాగా పుట్టారా ఎవరికి తెలుస్తుంది? 84 లక్షలు ఎవరైనా లెక్కేయగలుగుతారా ఏంటి? 84 లక్షల వెరైటీలు కూడా పుడతారు అంటారు. మళ్ళీ 84 లక్షల వెరైటీలు పుట్టాక మళ్ళీ లాస్ట్కి మనిషిగా పుడతారు అని చెప్తూ ఉంటారనమాట. వాస్తవానికి మనుషుల వెరైటీ ఒక్కటే, ఇది విడిగా ఉంటుంది కదా. 84 జన్మలే ఉంటాయి. భారతవాసీలు తమ ధర్మాన్ని డ్రామా ప్లాన్ అనుసారంగా మర్చిపోయారు. కలియుగం అంతిమంలో పతితంగా అవ్వడం వల్ల బాబా సంగమంలో వచ్చి పావనంగా చేస్తున్నారు. దుఃఖధామము తర్వాత సుఖధామంగా మారుతుంది అని. హే పిల్లలు, మీరు భారతవాసీలు స్వర్గవాసిగా ఉండేటువంటి వారు. మీరే 84 మెట్లు దిగారు. సతోగా ఉన్నటువంటి వారు రజో తమో స్థితుల్లోకి మారిపోయారు. అందరూ రావలసిందే. ఈ సృష్టిలో ఎవరు క్రిందికి దిగిన తర్వాత అయినా కానీ సతో నుండి రజోకి, రజో నుండి తమోకి మార్పు అనేది రావలసిందే అంటున్నారు. ఒకప్పుడు దేవతలుగా, ధనవంతులుగా, ఎవరు హ్యాపీగా, ఎప్పుడు ఆరోగ్యవంతులుగా, ఎప్పుడు సంతోషంగా ఉండేటువంటి వారు, సంపన్నంగా ఉండేటువంటి వారు, దేవతలంతా సంపన్నమైన వారు ఇంకొకరు లేనే లేరు అని చెప్పి. భారతదేశం ఎంత షాహుకారుగా ఉండేటువంటిది. వజ్ర వైడూర్యాలన్నిటినీ కూడా రాళ్లల్లాగా యూస్ చేసుకునేటువంటి వారు
2 యుగాల తర్వాత భక్తి మార్గంలో ఇట్లా ఇంత పెద్ద పెద్ద మందిరాలు ఇవన్నీ కూడా తయారవుతూ వచ్చాయి కదా, ఎంత పెద్ద మందిరాలు కట్టారు అది కూడా మీరు చూడండి అని బాబా అంటున్నారు. అంతే కదా, మరి ఇప్పుడు భక్తి చేసేవాళ్ళు ఏవో చిన్న చిన్న దేవాలయాలు కట్టారు, కానీ ద్వాపర యుగం నుండి భక్తి చేసిన మనము ఎంత పెద్ద పెద్ద దేవాలయాలు ఇవన్నీ కూడా కడుతూ వచ్చామన్నమాట. కానీ లాభం ఏముందని బాబా అంటారు. తర్వాత అన్నీ కోలుగొట్టేశారు, మళ్ళీ కడుతూ వచ్చారు, మళ్ళీ కోలుగొడుతూ వచ్చారు. ఇదే నడుస్తున్నది భక్తితో. దాంతో భాగ్యం తయారయ్యేది ఉంటే, ఒకవేళ ఈ దేవాలయాలు ఇవన్నీ కట్టినప్పుడు ఎంతో భాగ్యం తయారైంది అనుకోండి, ఈ పాటికి అందరూ సంపన్నంగా ఉండేవాళ్ళు. కానీ దాంతో ఏం భాగ్యం తయారవ్వలేదు, ఉన్నదంతా కూడా ఖర్చు అవుతూ వచ్చింది తప్ప ఇంకా ఏ లాభం అనేది లేదనమాట. సోమనాథ మందిరం చూడండి ఎంత పెద్దగా నిర్మించడం జరిగింది. ఒక్క మందిరమే కాదు, సోమనాథ్ మందిరం ఉన్న సమయంలో ఇంకా అలాంటి మందిరాలు ఎన్నో భారతదేశంలో కట్టడం అనేది జరిగింది. వేరే వేరే రాజులు కూడా ఎన్నో మందిరాలు అనేటువంటివి కట్టారు. ఎందుకంటే మరి ముస్లిమ్స్ ఎన్నో దోచుకొని పోయారు కదా. బాబా పిల్లలకి గుర్తు చేయిస్తున్నారు, నేను మిమ్మల్ని ఎంత షాహుకారుగా తయారు చేశాను, సర్వగుణ సంపన్నంగా 16 కళ్ళ సంపూర్ణంగా ఉండేటువంటి వారు, యథా మహారాజా మహారాణి అని చెప్పి. उन्होंने भगवान भगवती भी कह सकते हैं, परंतु बाप ने समझाया भगवान एक है, वह बाप है. భగవంతుడు ఒక్కరే ఉంటారు. లక్ష్మీనారాయణని భగవాన్ భగవతి అనే టైటిల్ కూడా ఇవ్వచ్చు, కానీ అసలు భగవంతుడు ఎవరు అనే విషయం వస్తే మాత్రం భగవంతుడు ఒక్కరున్నారు అని. ఈశ్వర ప్రభు అని పిలుస్తూ ఉంటారు కదా. ఒక్క భగవంతుడిని తప్ప ఇంకెవరికి కూడా ఈ విధంగా మరి పిలవడానికి వీల్లేదు కదా. అందరి ఆత్మల తండ్రిని మాత్రమే అలా పిలుస్తారు. బాప్ కహానీ బయట సునాతే హే, ఇదంతా కథ చెప్తున్నారు బాబా. మీ అనేక జన్మల చివరి జన్మకు వచ్చారు పిల్లలు, ఏకకి బాత్ నహీ హే, ఒక్కరి గురించే చెప్పడానికి కాదు, మీరందరూ వచ్చారు కదా అని బాబా అంటున్నారు. యుద్ధ మైదానం యొక్క విషయం కూడా ఏమీ లేదు. భారతవాసీలు ఈ విషయాలు మర్చిపోయారు, అందరూ మర్చిపోయారు. సత్యుగంలో ఆయుష్ చాలా ఎక్కువ ఉండేటువంటిది. మీకు బహా దూర్ లేగయే హే. సత్యుగం అంటే కేవలం 5000 సంవత్సరాల క్రితం ఉండేటువంటిది, కానీ చాలా దూరం తీసుకెళ్ళిపోయారు. ఎన్నో వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు అని చెప్పేస్తారనమాట. బాబా వచ్చి చెప్తున్నారు, మనుషులు ఎవరిని భగవంతుడు అని అనడానికి వీల్లేదు. ఎందుకంటే వారెవరు సద్గతిని ఇవ్వలేరు కాబట్టి, వారెవరు పరంధామానికి తీసుకొని వెళ్ళలేరు, ఈ సృష్టిని కూడా శ్రేష్టంగా పరివర్తన చేయలేరు. సర్వుల సద్గతి దాత పతిత పావనుడు కర్త ఒక్కరే బాబా ఉన్నారు. సత్యమైన తండ్రే సత్యఖండాన్ని స్థాపన చేసేటువంటి వారు ఉన్నారు అని చెప్పి. ఎంతో పూజ చేస్తూ ఉంటారు భక్తి మార్గంలో, కానీ మీరు ఎవరి పూజ చేస్తూ వచ్చారో వారి బయోగ్రఫీనే తెలుసుకోలేకపోయారు కదా. అందుకనే చెప్పడానికి బాబా వస్తారు. అందుకనే శివ జయంతి కూడా జరుపుతూ ఉంటారు. కొత్త ప్రపంచం యొక్క రచయిత, హెవెన్లీ గాడ్ ఫాదర్, బేహద్దు సుఖాన్ని ఇచ్చేవారు ఒక్క బాబా ఉన్నారు. అపారమైన సుఖం ఉండేటువంటిది. మరి ఎలా స్థాపన అవుతున్నది అది కూడా బాబానే చెప్తారు. నరకవాసికో ఆకర్ స్వర్గవాసి బనానా, యా భ్రష్టాచార్యంకో శ్రేష్టాచారి దేవతా బనానా, యహతో బాప్ కా హీ కామ్ హే. నరకవాసీల్ని స్వర్గవాసిగా చేయడం, భ్రష్టాచార్యుల్ని శ్రేష్టాచారి దేవతలుగా చేయడం, ఇది ఒక్క బాబా పని. బాబా అంటారు, నేను పిల్లల్ని పావనంగా చేస్తున్నాను. తుమ్కో పతిత్ కౌన్ బనాతే హే, యహ రావణ్. మనుష్య కేదైతే దుఃఖ భీ ఈశ్వర్ హీ దేతే హే. మరి పతితంగా ఎవరు చేశారు? రావణుడు చేశాడు, అంతేగాని బాబా చేశారు అనకూడదు కదా. మనుషులకు తెలియక ఏమంటారు? సుఖంగాను భగవంతుడే చేస్తారు, దుఃఖీగా కూడా భగవంతుడే చేస్తారు, భగవంతుడే కష్టాలు ఇచ్చారు అనుకుంటూ ఉంటారనమాట. బాబా అంటారు, నేను ఎప్పుడు కూడా అలా ఇవ్వను. మనుషులు అలా అనుకుంటారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర జ్ఞానం లేదు కాబట్టి నేను కష్టాలు కూడా ఇస్తాను అని అనుకుంటారు, దుఃఖాలు ఇస్తారు భగవంతుడు అనుకుంటారు. కానీ నేను ఎప్పుడు దుఃఖాలు ఇవ్వను అని బాబా అంటారు. దుఃఖాలు హరిస్తారు, సుఖాన్ని ఇస్తారు. సుఖము దుఃఖము భగవంతుడే ఇచ్చారు అని ఎప్పుడు అనకూడదు. బాబా అంటారు, నేను ఎప్పుడు ఇవ్వలేదు అని. తో బాప్ కహతే హే మే తో సభీ కో ఇత్నా సుఖ దేతా హూ. రావణాసురుడు ఇస్తాడు దుఃఖాలు అనేటువంటివి, అంటే చేసినటువంటి పతిత కర్మల వల్ల దుఃఖం లభిస్తుంది తప్ప భగవంతుడు ఎప్పుడు కూడా దుఃఖాన్ని ఇవ్వరు. భగవంతుడు రచయిత అయినప్పటికీ కూడా దుఃఖాన్ని ఇచ్చాడు అని ఎలా చెప్తారు? ఇప్పుడు తల్లిదండ్రి ఉంటారు, తల్లిదండ్రి రచన
తల్లిదండ్రి మరి హద్దు యొక్క రచయితలు అని చెప్పబడతారు. పిల్లలకి సుఖాన్ని ఇస్తారు కానీ దుఃఖాన్ని ఇస్తారు అని అంటారా ఏంటి? ఎప్పుడన్నా అలా ఇస్తారా ఏంటి? దుఃఖం కోసం రచించలేదు కదా పిల్లలు. जो फिर आधा कल्प तुम बाप का सिमरन नहीं करेंगे, फिर जब रावण राज्य होता है तो सबकी पूजा करने लग पड़ेंगे. ఇలాంటి సుఖాన్ని ఇచ్చేటువంటి వారు బాబా. అయినప్పటికీ అర్ధకల్పం మళ్ళీ భగవంతుడిని తలుచుకునే అవసరం కూడా మీకు ఉండదు. మళ్ళీ రావణ రాజ్యం వచ్చినప్పుడే ఈ పూజలు చేయడం ఇవన్నీ కూడా మొదలు పెడుతూ ఉంటారు. అనేక జన్మల అంతిమ జన్మ, ఎన్ని జన్మలు మీరు తీసుకున్నారు అని అది కూడా బాబా వస్తుంది కదా చెప్తారు. మధురాతి మధురమైన భారతవాసీలు, హే ఆత్మలు, నేను బేహద్ వారసత్వాన్ని ఇస్తాను 84 జన్మల కొరకు అంటారు. 21 జన్మల కొరకు మరి అంటారు, కానీ వాస్తవానికి 84 జన్మల వారసత్వం కూడా తీసేసుకుంటారు కదా ఇప్పుడే. అయితే సభీతో ఇక్కట్టే నహి ఆయంగే, అయితే అందరూ స్వర్గంలోకి రారు కదా, కొంతమంది వస్తారు కదా, దేవతలుగా అయ్యేవారే వస్తారు. సూర్యవంశీ పదవి అనేటువంటిది పొందడం కోసమే ఇప్పుడు మీరు అర్హత సంపాదిస్తున్నారు. సచ్చే సత్య బాబాసే సత్య నరసే నారాయణ బన్నే కా జ్ఞాన్ సున్తే హో, సత్యమైనటువంటి నరుడి నుండి నారాయణగా అయ్యే జ్ఞానం మీరు ఇక్కడ వింటున్నారు. ఇది జ్ఞానము, అది భక్తి. శాస్త్రాది సభే భక్తి మార్కెలి, ఆ శాస్త్రాలు ఎందుకు రాశారు? భక్తి ఎలా చేయాలి, భక్తి ఏంటి, ఈ విషయాలు చెప్పడానికి రాశారు. అంతేగాని సద్గతి కోసం రాయలేదు ఆ శాస్త్రాలు. భక్తి మార్గం యొక్క శాస్త్రాలు అనాలి కానీ జ్ఞానము అనకూడదు. శాస్త్రాల్లో ఎలాంటి జ్ఞానం లేదు, భక్తి నేర్పించే విషయాలు మాత్రమే ఉంటాయి. దాన్ని జ్ఞాన మార్గం అని అనరు. స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది మీకు ఇప్పటి వరకు తెలియదు కదా, బాబానే వచ్చి స్పిరిచువల్ రుహానీ నాలెడ్జ్ అనేది ఇస్తున్నారు. సుప్రీం రూహనే వచ్చి ఈ జ్ఞానం ఇస్తున్నారు. ఆత్మాభిమానిగా తయారు కావాలి. నేను ఆత్మను నిశ్చయం చేసుకొని ఒకే ఒక బాబాని జ్ఞాపకం చేయాలి. ఆత్మమే హి అచ్చే బురే సంస్కార్ హోతే హే, ఆత్మలోనే మంచి చెడు సంస్కారాలు ఉంటాయి. దాని అనుసారంగానే జన్మ అనేది లభిస్తుంది. పావన్ థా అంతిమ జన్మమే పతిత్ హేత తత్వం. బాబా అంటారు, ఒకప్పుడు మీరే పావనంగా ఉండారు, చివరి జన్మ ఇది మీది, చివరి జన్మలో మీరంతా పతితంగా అయిపోయారు. బ్రహ్మ బాబాతో సహా అందరు అలాగే అయ్యారు కదా, తతత్వం. మళ్ళీ బ్రహ్మ బాబా పావనంగా అయ్యారు, మళ్ళీ పిల్లలు కూడా తయారు కావాలి అని చెప్పి. బాబా అయితే, శివ్ బాబా అయితే ఈ పాత ప్రపంచంలో, రావణ ప్రపంచంలో, పత్తమైన ప్రపంచంలో రావాల్సి వస్తుంది కదా. ఆనాభి ఉస్తన్మే హే, మరి ఎలాంటి శరీరంలో వస్తారు? ఫస్ట్ నెంబర్లో ఎవరైతే వెళ్లాల్సి ఉంటుందో వారి శరీరంలోకే రావడం జరుగుతుంది. సూర్యవంశీగా ఈ 84 జన్మలు పూర్తిగా తీసుకునే వారి శరీరంలోనే రావాలి కదా. యహే బ్రహ్మ బ్రహ్మవంశీ బ్రాహ్మణ్, వీరే బ్రహ్మ ఉన్నారు, మీరందరూ బ్రహ్మవంశీయులు, బ్రాహ్మణులు ఉన్నారు. బాబా రోజు చెప్తారు. అయినా నేను బ్రహ్మవంశీ బ్రాహ్మణాత్మను అనేది కూడా కొంతమంది బుద్ధికి, రాయి బుద్ధికి అర్థం కాదు అంటున్నారు. బాబా ఇలాంటి రాయి బుద్ధిగా ఉన్నవారినే పారస్ బుద్ధిగా చేస్తున్నారు. అదేం చిన్న విషయం కాదు, చిన్న మిల్లేం కాదు. హే ఆత్మలు, ఈ దేహము అనే అభిమానం వదలండి అంటారు. ఒక్క బాబానే జ్ఞాపకం చేయాలి, రాజ్యాన్ని జ్ఞాపకం చేయాలి. దేహ సంబంధాలు వదలండి. అందరూ చనిపోయేది ఉంది, అందరిది వానప్రస్థ స్థితి. ఒక్క సద్గురువు తప్ప అందరికీ సద్గతి అనేది ఇంకా ఎవరు ఇవ్వలేదని గుర్తుంచుకోండి. మీరే ఫస్ట్ నా దగ్గర నుండి విడిపోయారు. అంటే పరంధామంలో ఫస్ట్ జన్మ తీసుకోవడానికి కిందకు వచ్చేసింది ఎవరు? దేవతా ధర్మానికి చెందిన ఆత్మలు. అందుకనే బాబా అంటున్నారు, మీరే ఫస్ట్ నా నుండి విడిపోయారు అని. ఆత్మ పరమాత్మ విడిపోయి చాలా కాలమైంది అంటారు కదా. అంటే దేవతా ధర్మాత్మలే ఫస్ట్ విడిపోయారు కదా, జన్మలు తీసుకున్నది ఎక్కువ. చక్రంలో ఎలా తిరుగుతారు అది కూడా బాబా వచ్చే చెప్తారు కదా. కానీ కొందరు ధారణ అనేది చెయ్యలేరు. కొందరైతే మరి जो धारण नहीं करा सकते उनके लिए भी बहुत सहज है. ఆత్మే ధారణ करती है, పుణ్యాత్మ పాపాత్మ बनती है. ఎంతో సహజంగా బాబా అన్నీ చెప్తున్నారు. ఆత్మనే పుణ్యాత్మ అవుతుంది, ఆత్మనే పాపాత్మ అవుతుంది అని. ఇదే 84వ జన్మ. మీ ఆత్మలు 84వ జన్మకు వచ్చారు, చివరి జన్మకు వచ్చేసారు. ఇప్పుడు ఇంకా లాస్ట్ జన్మలో కూడా వానప్రస్థ స్థితి అని అంటారు కదా. మరి వానప్రస్థావస్థ కలిగిన వానప్రస్థావస్థ వాళ్ళే గురువు కర్తే హే. ఎప్పుడైతే అంతిమ సమయం దగ్గరకు వచ్చింది అనుకుంటారో గురువుల్ని ఆశ్రయిస్తూ ఉంటారు, మంత్రం తీసుకుంటూ ఉంటారు.
ఇప్పుడు మీరు ఏ దేహధారి గురువుల్ని చేసుకోకూడదు, మీకు అవసరం లేదు కదా. దేహధారుల్ని గురువుగా మీరు చేసుకునే అవసరం లేదు. ఎందుకంటే స్వయంగా భగవంతుడే తండ్రే టీచర్గా గురువుగా మీకు లభించారు. ఇంకా భగవంతుడే టీచర్గా గురువుగా లభిస్తే ఇంకా దేహదారు గురువులతో మీకేం పని ఉన్నది. ముझे कहते भी हो हे పతిత పావన శివ బాబా. మరి భగవంతుడినే పతిత పావన శివ బాబా అని పిలిచారు కదా. మరి ఆ పని చేసేవారు ఒక్క భగవంతుడే. ఇప్పుడు మీకు గుర్తొచ్చింది కదా, ఆత్మల యొక్క తండ్రి సత్త చైత్య ఆనంద సాగరుడు ఉన్నారు కదా, అమరమైన వారు ఉన్నారు కదా. అందరి ఆత్మల్లోనూ పాత్ర ఉంటుంది. బాబా కూడా సత్యమైన వారు, చైతన్యమైన వారు, మనుష్య సృష్టి బీజరూపుడు ఉన్నారు. అందుకే మొత్తం వృక్షం యొక్క ఆది మధ్యాంతం చెప్పగలరు. నాలెడ్జ్ఫుల్ అని అంటారు కదా, బీజసే ఝాడ్ కేసే నికల్తా హై. ఈ సృష్టి అనే వృక్షం ఎలా వస్తుంది, ఉత్పన్నం ఎలా అవుతుంది, ఎలా ఉన్నతి జరుగుతుంది, అన్నీ బీజమైన బాబా మాత్రమే చెప్పగలరు. ఈ వృక్షం పెరగడానికి టైం పడుతుంది. మే బీज रूप हूँ अंत में सारा झाड़ जड़जड़ीभूत अवस्था को पा लेता है. నేను బీజరూపుణ్ణి, చివరికి వెళ్ళేసరికి వృక్షము శిథిలావస్థకు చేరుకున్నది కదా. ఇప్పుడు అందుకనే మళ్ళీ దేవతా ధర్మం యొక్క ఫౌండేషన్ అనేటువంటిది లోపించింది. మళ్ళీ బాబా పునఃస్థాపన చేస్తున్నారు. ప్రాయలోపం అయిపోయింది, పూర్తిగా కాండమంతా లోపించేసింది, దేవతా ధర్మమే లేకుండా పోయింది కదా. అందుకనే ఒక్క ధర్మాన్ని బాబా స్థాపన చేయిస్తున్నారు. వినాశనం అంతా అన్ని ధర్మాలు వినాశనం చేయిస్తారు. ప్రజాపిత బ్రహ్మ ద్వారా స్థాపన అంటే ఆది సనాతన దేవి దేవత ధర్మ స్థాపన. ఇదంతా డ్రామా తయారై ఉన్నది. దీనికి ఎండ్ అంటూ ఏమీ లేదు. బాబా వచ్చేదే చివరికి. సృష్టి ఆది మధ్యాంత నాలెడ్జ్ అనేది బాబా వినిపించాల్సిందే సంగమంలో. తుమ్హారా ఏక్ బాప్ హై, ఆత్మయే సభీ బ్రదర్స్ హై. ఒకే ఒక్క తండ్రి ఆత్మలందరికీ. ఆత్మలందరూ పరస్పరం బ్రదర్స్. మూలవతనంలో ఒకప్పుడు ఉండేటువంటి వారు అని చెప్పి దుఃఖంలోనే అందరూ స్మరణ చేస్తూ ఉంటారు. రావణ రాజ్యంలో దుఃఖమే ఉంటుంది కదా, అందుకనే స్మరణ చేస్తూ ఉంటారు. బాబా అందరి యొక్క సద్గతి దాత. ఒక్క తండ్రి మహిమ. బాప్ నహీ ఆయతో భారత్కు స్వర్గ కౌన్ బనాయే. బాబా రాకపోతే స్వర్గంగా ఎవరు చేస్తారు భారతదేశాన్ని. ఇస్లామీ ఆది జో భీ హై సబ్ ఇస్ సమయ తమో ప్రధాన్ హై. ఇస్లాం, బౌద్ధ వీళ్ళందరూ ఎవరైనా కానీ చివరి జన్మకు వచ్చేసినట్లే కదా, తమో ప్రధాన స్థితికి వచ్చేసినట్లే కదా. అందరూ పునర్జన్మలు తీసుకున్నారు, అందరూ చివరి జన్మకు వచ్చేసారు ఈ నరకంలో అని చెప్పి. ऐसे नहीं कि स्वर्ग में चले जाते हैं जैसे हिंदू लोग कहते हैं. ఇప్పుడు ఏ ధర్మం వాళ్ళైనా కానీ జన్మలు తీసుకొని చివరి జన్మకి ఇక్కడ చేరుకున్నారు, అంతేకాని వాళ్ళు మధ్యలో వెళ్ళిపోయి స్వర్గానికి, పైన స్వర్గానికి వెళ్ళిపోయారు అలా ఎప్పుడు అనుకోకూడదు. భారతవాసీలు అలాగే అనుకుంటూ ఉంటారు. ఎవరైనా పుణ్యం చేస్తే పైన స్వర్గానికి వెళ్ళిపోయారు, నరకానికి వెళ్ళిపోయారు అని అనుకుంటూ ఉంటారనమాట. తో జరూర్ నరకమే థానా అభితో స్వర్గమే గయా. ఎవరైనా చనిపోయినట్లయితే స్వర్గస్థులయ్యారంటారు. మంచిదే కదా. ఇప్పటి వరకు నరకంలో ఉండి స్వర్గానికి వెళ్తే మీ నోట్లో గులాబ్ జామ్ అనాలి కదా. స్వర్గస్థులయ్యారు అంటే ఈ ఆశ్రీ వైభవాలన్నీ వదిలి చక్కటి వైభవాలు పొందారు కదా. మళ్ళీ ఈ ప్రపంచానికి సంబంధించినవి ఎందుకు తినిపిస్తారు. బెంగాల్ మే మచిలియా ఆది భీ ఖిలాతే. ఈ ప్రపంచ ఆచారాలు చూడండి ఎట్లా ఉన్నాయో. చనిపోయిన వాళ్ళ పేరు మీద రకరకాలుగా ఆచారాలు ఉంటూ ఉంటాయి. కొంత బెంగాల్లో ఉంటే చేపలు పెడుతూ ఉంటారనమాట చనిపోయిన వాళ్ళకు కూడా. తో అరే ఉన్కో తో సబ్ ఖానేకి దర్కార్ హీ క్యా హై. ఆ చనిపోయిన వాళ్ళు పైన స్వర్గంలో ఉండి స్వర్గస్థులైతే మళ్ళీ కిందకు వచ్చి చేపలు తింటారా ఏంటి? అన్నీ అక్కడ దొరకవా ఏంటి? అసలు మనుషులకి ఏం చేస్తున్నారో ఇలాంటి మూఢనమ్మకాలు తప్ప ఇంకేం లేదు. కేతే హే ఫలానా పార్ నిర్వాణ్ గయా. మళ్ళీ ఏమంటారు, పార్ నిర్వాణం చెందారు, ఐక్యమైపోయారు భగవంతుడి లోపల. ఏ భగవంతుడి లోపల ఐక్యమైపోయారు అనుకున్న వాళ్ళకి ఇంకా మళ్ళీ పిలవాల్సిన అవసరం లేదు, పిండాలు పెట్టాల్సిన అవసరం లేదు కదా. బాప్కైతే హే సబ్ హే గొప్పోడే. ఇవన్నీ కూడా ఆడంబరపు మాటలు తప్ప ఇంకేమీ లేదు అంటున్నారు బాబా. ఎవ్వరూ పైన పరంధామానికి వాపస్ వెళ్ళరు. ఏ ఆత్మైనా, ఏ గురువైనా, ఎవరైనా మళ్ళీ జన్మ తీసుకోవాల్సిందే. ఒక జన్మ కంటే ఒక జన్మ క్రిందికి దిగాల్సిందే. మొట్టమొదట సతోగా ఉన్నవాళ్ళు సతో రజో తమోల్లోకి దిగుతారనమాట. 84 జన్మలు మీరు తీసుకుంటారు, మిగిలిన వాళ్ళు తక్కువ జన్మలు తీసుకుంటారు. బాబా అంటారు
మీకు ఏమీ ఇప్పుడు కష్టం లేదు, భక్తి మార్గంలోనే ఇంకా ఎక్కువ కష్టం జ్ఞాన మార్గం కంటే కూడా. పైగా అక్కడ ఏం ప్రాప్తి లభిస్తుందని ఏం గ్యారంటీ లేదు. రామ్ 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 అని జపిస్తూ ఉంటారు, అదే చాలా గొప్పగా భావిస్తూ ఉంటారనమాట. రోమాలు నిక్కబొడుచుకుపోతూ ఉంటాయి, భక్తి పారవస్యంలో ఉంటూ ఉంటారు. బాబా అంటారు దాంతో ఏం ప్రాప్తి ఉన్నది పిల్లలు, అదంతా భక్తి మార్గము. వికర్మలు కూడా ఏమీ వినాశనం అవ్వవు, పుణ్యం కూడా ఏమీ జమ అవ్వదు. బస్ అలా రామ్ రామ్ అని జపం చేస్తూ ఉంటారు అంతే. సూర్య చాంద్ బి తుమ్ జాన్తే హో రోషనీ కర్నే వాలే. ప్రతిదానికి భక్తిలో ఏం చేస్తూ ఉంటారు, నమస్కారం చేస్తూ ఉంటారు సూర్యుడికి చంద్రుడికి. మళ్ళీ ఆ సూర్యుడిని కూడా భగవంతుడు అనేస్తారు, ఎవరిని పెడితే వాళ్ళని దేవతలు అని చెప్తూ ఉంటారు. కానీ మీకు తెలుసు సూర్యుడు దేవుడు కాదు, చంద్రుడు దేవుడు కాదు, వాళ్ళు కేవలం లైట్లు అని అనుకోవాలి. డ్రామా వేస్తే లైట్లు పెడతారు కదా, లైటింగ్ లేకుండా డ్రామా ఎలా ఉంటుంది, నాటక రంగం ఎలా సిద్ధం చేస్తారు, చెయ్యరు కదా. అట్లాగే ఈ భూమికి కూడా లైటింగ్ ఎవరు అంటే మరి సూర్యుడు చంద్రుడు, అంతేగాని వాళ్ళేమి దేవతలు కాదు అంటున్నాను. జ్ఞాన సూర్యుడైన భగవంతుడిని మహిమ చేయడం మర్చిపోయి ఇక్కడ ఎదురుగా కనిపించే సూర్యుడికి చేస్తూ ఉంటారు. జ్ఞానచంద్రుడు బ్రహ్మ బాబా, జ్ఞాన సూర్యుడు శివ్ బాబా, జ్ఞాన సితార్లు మీరు ఉన్నారు. మీ యొక్క మహిమ తీసుకెళ్ళి వాటికి చేస్తూ ఉంటారు. సూర్య దేవత అయిన మహా అంటూ ఉంటారు. అంటే సూర్యుడిని కూడా దేవుడు అని భావించి ఇట్లా నీళ్ళు వదులుతూ ఉంటారనమాట. ఆయన ఏం చేసుకుంటాడు నీళ్ళు. తో భాప్ సంజాతే సభే భక్తి మార్గ్. ఇవన్నీ భక్తి మార్గం అంతే. ఇవన్నీ మళ్ళీ భక్తి మొదలయ్యాక ఇలాగే చేస్తారు మనుషులు. మొట్టమొదట అవ్యభిచారి భక్తి ఉండేది, ఒక్క శివ బాబాకి మాత్రమే చేసేవారు. ఆ తర్వాత దేవతలకి, ఇంకా దిగుతూ దిగుతూ అన్నిటికీ కూడా చేస్తూ ఉంటారనమాట. ఎక్కడైనా మూడు కలిసి ఉన్నాయనుకోండి, మూడు దారులు కలుస్తున్నా కానీ, మూడు చెట్లు కలుస్తున్నా కానీ దానికి కూడా పూజలు చేసేస్తూ ఉంటారనమాట. అక్కడ కూడా మట్టి దీపం పెట్టాలి, ఈ ఫలానా నెయ్యి వేయాలి, ఆవు నెయ్యి వేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, పూజ చేయాలి, ఇట్లా చేస్తూ ఉంటారనమాట. బాబా అంటున్నారు దీన్ని ఏమంటారు, తత్వాల యొక్క పూజ అని అంటారు. మూడు దారులు కలిసే చోట కూడా పూజ చేసేస్తారనమాట. మనుషుల యొక్క చిత్రాలను తయారు చేసి ఆ మనుషుల చిత్రాలకు కూడా పూజలు చేసేస్తూ ఉంటారనమాట. ఇస్మే ప్రాప్తితో కుచ్ భీ నహీ, ఏమైనా చేయనివ్వండి, దాంతో వాళ్ళకి ఏమీ లభించదు అని బాబా అంటున్నారు. ఏ ప్రాప్తి కూడా లభించదు. ఇవన్నీ మీకే అర్థమవుతున్నాయి అంటున్నారు బాబా. ఎందుకంటే జ్ఞానం ఇప్పుడు మీకే అర్థమవుతుంది కదా. अच्छा मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया। धारणा कोसमु फर्स्ट पॉइंट, आत्मा से बुरे संस्कारों को निकालने के लिए देही अभिमानी रहने का अभ्यास करना है। ఆత్మలోని చెడు సంస్కారాలని తొలగించుకోవడానికి ఆత్మాభిమానిగా ఉండేటువంటి, అంటే దేహీ అభిమానిగా, దేహంని ధరించాను అనే ప్రాక్టీస్ చేయాలి. ఇది అంతిమ 84వ జన్మ వానప్రస్థ స్థితి కాబట్టి పుణ్యాత్మలవ్వాలి అని శ్రమపడాలి. అంటే భక్తి మార్గంలో ఏంటి, ఊరికినే ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, దాంతో ఏ ఫలము లేదు. కానీ బాబా ఏమంటారు, ఇప్పుడున్న సమయము ఎంతో విలువైంది, పుణ్యాత్మగా అవ్వడానికి ప్రయత్నించాలి. కానీ ఏమి ఫలం లేని కర్మలు చేశారనుకోండి, ఈ టైం గడిచిపోయింది అనుకోండి, తర్వాత మీకు ఇది కూడా చేసే టైము ఉండదు కదా అని బాబా అంటారనమాట. सेकेंड पॉइंट, देह के सब संबंधों को छोड़ एक बाप को राजाई को याद करना है। దేహం యొక్క అన్ని సంబంధాలు వదిలి ఒక్క బాబాని, రాజ్యాన్ని జ్ఞాపకం చేయాలి. బీజం మరియు వృక్షం యొక్క జ్ఞానాన్ని స్మరణ చేసి సదా హర్షితంగా ఉండాలి. वरदान, विश्व परिवर्तन के श्रेष्ठ कार्य की जिम्मेवारी निभाते हुए डबल लाइट रहने वाले आधार मूर्त भव। విశ్వ పరివర్తన యొక్క శ్రేష్ఠ కార్య బాధ్యతని నిలబెట్టుకునేటువంటి డబల్ లైట్గా ఉండేటువంటి ఆధారమూర్తులుగా కండి అంటున్నారు. जो ఆధారమూర్త होते उनके ऊपर ही सारी जिम्मेवारी रहती है. ఎవరైతే ఆధారమూర్తులుగా ఉంటారో
వారిపైన మొత్తం బాధ్యత అనేది ఉంటుంది. अभी आप जिस रूप से जहाँ भी कदम उठाएंगे वैसे అనేక ఆత్మే आपको ఫాలో करेंगे. ఇప్పుడు మీరు ఏ రూపంలో ఎలాంటి అడుగు వేస్తే అనేక ఆత్మలు మీ వెనకాలే అడుగులు వేస్తారు, ఫాలో చేస్తారు. కాబట్టి ఇంత పెద్ద బాధ్యత మీ మీద ఉన్నది అంటున్నారు. जिम्मेवारी अवस्था को बनाने में बहुत मदद करती है क्योंकि इसमें अनेक आत्माओं के आशीर्वाद मिलती है. ఇలాంటి బాధ్యత వహించి మీరు ఒక శ్రేష్ఠ మార్గంలో శ్రేష్ఠ కర్మలు చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఈ బాధ్యత తీసుకోవడం కూడా ఒక గొప్ప విషయమే అని బాబా అంటున్నారు. ఎప్పుడైతే మిమ్మల్ని చూసి అనేక మంది సరైన అడుగులు వేస్తారో, సరైన కర్మ చేయడం నేర్చుకుంటారో, వాళ్ళందరి ఆశీర్వాదాలు మీ ఖాతాలోకి వస్తాయి అంటున్నారు. దానివల్ల ఈ బాధ్యత తీసుకోవడం అనేది చిన్నదిగా అనుకోకండి మీరు అంటున్నారు బాబా. ఈ బాధ్యత తీసుకోవడం కూడా మీలాగా అందరినీ తయారు చేయడం కోసం మీరు ఆదర్శంగా ఉండడం కూడా చాలా గొప్ప బాధ్యత అంటున్నారు. యహ జిమ్మేవారీ థకావట్ మిటానే వాలి హై. ఈ బాధ్యత తీసుకొని టెన్షన్ పడిపోయి అలసిపోవడం కాదు, ఈ బాధ్యత అనేదే ఇంకా మిమ్మల్ని తేలికగా చేస్తుంది అంటున్నారు బాబా. स्लोगन दिल और दिमाग दोनों का बैलेंस रख सेवा करने में सफलता मिलती है. మనస్సు బుద్ధు రెండింటిని బ్యాలెన్స్లో ఉంచుకొని సేవ చేసినట్లయితే సఫలత అనేది లభిస్తుంది అంటున్నారు. మనస్సు బుద్ధు రెండింటిని బ్యాలెన్స్లో ఉంచుకొని సేవ చేసినట్లయితే సఫలత లభిస్తుంది అంటున్నారు అన్నమాట. అచ్చా, విశ్వ పరివర్తన యొక్క బాధ్యత తీసుకున్న ఆత్మను, విశ్వ పరివర్తన యొక్క బాధ్యత తీసుకున్న ఆత్మను నేను విశ్వ పరివర్తన బాధ్యత తీసుకున్న బాధ్యత తీసుకున్న ఆత్మను. బాబా అందరికీ ఏం పని ఇచ్చారంటే మీరు విశ్వాన్ని పరివర్తన చెయ్యండి అని బాధ్యత ఇచ్చేసారనమాట. ఎవరెవరి అంతంత బాధ్యత నిలబెట్టుకుంటారో అంత భాగ్యం బాబా ఇస్తారని.